అందరికీ పునరుద్ధాన పండుగ శుభములు కలుగునుగాక. హ్యాపీ ఈస్టర్. ప్రారంభించము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మైన త్రియేక దేవుని నామం పేరిట పునరుద్ధాన పండుగ ప్రాతకాల ఆరాధన ప్రారంభించముగాక. ఆమెన్. దైవారాధన గ్రంథములో నుండి 157వ కీర్తన అందరము కలిసి పాడుకుందాం.
ఉజ్జీవ కీర్తనలలో 11వ కీర్తన. నేటి ప్రాతకాల ఆరాధన కొరకు పరిశుద్ధ గ్రంథంలో నుండి పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయం మొదటి నుండి 10వ వచనం వరకు ఇలాగున వ్రాయబడి ఉన్నది. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు
మగ్దలేనే మరియా పెందలకడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. గనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురుని వద్దకును యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని వద్దకును వచ్చి ప్రభువు సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగుమని చెప్పెను. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి వద్దకు వచ్చిరి. వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చి వంగి నారబట్టులు పడి ఉండుట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అతడు సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడిండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒకచోట చుట్టుపెట్టి ఉండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధి వద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యమను లేఖనం వారింకనూ గ్రహింపరయిరి. అంతటా శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయిరి. ఆమేన్. ప్రార్థింతుము. యెహోవా మా ప్రభువా, మా బలమా, మా ఆశ్రయదుర్గమా, మా అందరి విమోచకుడా, నా నోటి మాటలు మా అందరి హృదయపు ధ్యానం నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రేమించబడిన ప్రియమైన క్రైస్తవ సంఘమా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు అందరికీ పునరుద్ధాన పండుగ శుభములు కలుగునుగాక. చదవబడిన వాక్య భాగాన్ని మనం గమనిస్తున్నప్పుడు నేడు మనం ధ్యానిస్తున్నటువంటి ధ్యానాంశము అరౌండ్ ద రిజరెక్షన్. అరౌండ్ ద రిజరెక్షన్ అనగానే పునరుద్ధానం చుట్టూ జరిగినటువంటి పరిస్థితులను కూలంకషంగా సువార్తికులు వ్రాసి ఉంచారు. మరి ఇది కొరకు మనం చదివిన లేఖన భాగం మనం గమనించినప్పుడు మేరీ మగ్దలేనా మరి ఆమెను కూర్చున్నటువంటి లేఖనం యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం ఇప్పుడు చదువుకున్నాం. ఆ రోజున ప్రాతకాల సమయాన ఇంకనూ చీకటిగా ఉండగానే, చీకటిగా ఉన్నప్పుడు పెందలాడే లేచి వెళ్ళాలి అని ఎవరు అనుకుంటారు అంటే ఆ కార్యం తాను చేయబోయేటటువంటి పని అత్యంత ప్రాముఖ్యమైనదైతే అలా వాళ్ళు సంకల్పించుకుంటారు. అదే ఒకవేళ ఆ పని సెకండరీ అయితే దానికి అంత ఇంపార్టెన్స్ ఉండదు. కానీ మగ్దలేనా విషయంలో మనం గమనించేది ఏంటి అనంటే ఆమె తాను చేయబోయే కార్యం తన జీవితానికి అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది అని తాము ఎంచుకున్నట్టుగా చూస్తున్నాం. సో ఆమె యొక్క లక్ష్యం ఒకటే, క్రీస్తే ఆమె యొక్క జీవిత లక్ష్యంగా మనం ఇక్కడ గమనిస్తుంటున్నాం. సో ఈరోజు మనలో మనం పరీక్షించుకున్నట్టయితే మన జీవితానికి క్రీస్తే లక్ష్యంగా ఉన్నాడా, ఆయనే ప్రథమ స్థానంలో ఉన్నాడా, ప్రభువే మన జీవిత లక్ష్యం అయితే దేవునికి మనం అత్యంత ప్రయారిటీ ఇస్తాం, ప్రాధాన్యత ఇస్తాం. చాలామంది జీవితాల్లో లోపిస్తున్నటువంటిది ఇదే. అందుకనే మనం క్రమశిక్షణ పాటించలేని పరిస్థితులు కూడా గమనిస్తుంటున్నాం. ప్రభువే గనక మనకు ప్రాధాన్యం అయితే అసలు ఆరాధనకే ఆలస్యంగా రాం. సో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా తమను తాము పరిశీలన చేసుకోవాలి. సో మన ప్రియులను మనం దర్శింపవచ్చు ఉన్నాం ప్రాతకాల సమయంలో. సో వాళ్ళని మనం ఎలా ఎంచుకున్నాం, వాళ్ళు మనకు ప్రియులు. సో మన ప్రాధాన్యత ఏంటి అని అంటే సూర్యోదయానికంటే ముందే పెందల కడనే ఇంకా చీకటిగా ఉండగానే నేను లేచి వెళ్ళాలి, నా ప్రభు పునరుద్ధారణ అయినాడు, నా ప్రియులను ప్రభుతో పాటు పునరుద్ధారణ అనుభవంలో ఉన్నారు అని మన విశ్వాస్యతను మరొకసారి వ్యక్తపరచుకోవడానికే ఈ సమయాన్ని మనం కలిగి ఉంటున్నాం. పౌలు భక్తుని అడిగితే ఆయన అంటాడు, క్రీస్తు యేసే నా జీవిత లక్ష్యం. అందుకనే నాకైతే క్రీస్తే
నా మట్టుకైతే బ్రతకడం క్రీస్తే. ఈ మాట పౌలు గారు చాలా దృఢంగా చెప్తారు. ఎవరైతే ప్రభువును లక్ష్యంగా కలిగి ఉంటారో వారు పెందలకడనే లేచి ఇంకనో చీకటిగా ఉండగానే వారు ప్రభు యొద్దకు వస్తారు అనేది. అలా చేయకపోతే మరొక కఠినమైన మాట పరిశుద్ధ గ్రంథం ఏం చెప్పింది అని అంటే, యెహోవా పనిని అశ్రద్ధగా చేయవాడు. ఎవరైనా చెప్తారా మాట? పూరిస్తారా? యెహోవా పనిని అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడగును అని పరిశుద్ధ గ్రంథం. ఎంత కఠినమైనటువంటి మాట. సో దేవుని కార్యానికి మనం ప్రాధాన్యత ఇవ్వకపోతే మనం ఎంత ఆలస్యంగా వచ్చినా, ఎంత భక్తి ప్రపత్తులతో మనం దేవుని సన్నిధికి వచ్చినా దానివల్ల ఆశీర్వాదానికి బదులుగా వేరొక మాట మనం ఇక్కడ పొందుకుంటున్నాం. అయితే మగ్దలేన మరియను గురించి మనం గమనించినప్పుడు ఆమె పెందలకడనే సమాధిని దర్శింపవచ్చిందట. సమాధి మీద ఉండినటువంటి రాయి తీయబడి ఉండుట, తొలగించబడుట చూసిందట. ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు వద్దకు వెళ్ళినట్టుగా లేఖనంలో మనం గమనిస్తున్నాం. సో వై షీ వాజ్ సో హరీ, ఎందుకు ఆమె అంతా తొందరగా పరిగెడుతుంది అని అంటే, ఒకటే, జరగకూడని కార్యం ఏదో జరిగింది. జరగకూడని కార్యం ఏదో జరిగింది అంటే వారు ప్రభువును సమాధిలో ఉంచుకున్నారు, సమాధిని భద్రం చేసుకున్నారు. 3వ దిన పర్యంతం మరి ఆ సమాధిని భద్రంగా ఉంచడానికి చూసుకొని తర్వాత వారు సుగంధ ద్రవ్యాలు సిద్ధపరచుకోవడానికి వారు వెళ్ళారు. మరి ప్రాతకాలనే ప్రభు సమాధి దగ్గరకు వచ్చింది ఆవిడ వచ్చి రాగానే ఆమెకు గుండెలు బ్రద్దలైపోయినట్టుగా ఉంటాయి. ఆమె సమాధిని దర్శింప వచ్చినప్పుడు సమాధి తెరవబడి ఉండడం ఆమె చూడగానే ఆమె హృదయం ఎంత పరితాపం చెందిందో భక్తులు ఒక కీర్తన వ్రాశారు. కీర్తన పుస్తకంలో నుండి 313వ కీర్తన మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ మేరీ మగ్దలేన తెరవబడినటువంటి సమాధిని చూసి ఆమె విలాపం ఇలా కనబడింది. me
రోజున మేరీ మగ్దలేనా సమాధి ఎదుకు వచ్చినప్పుడు తెరవబడినటువంటి ఆ సమాధిని చూసి ఆమె ఎంతగానో విలపిస్తూ ఆ దుఃఖాన్ని వెల్లబుచ్చినప్పుడు ఆమె యొక్క దుఃఖం, ఆమె యొక్క ప్రలాపం ఎలా ఉంటుందో ఈ కీర్తనలో చాలా భావగర్భితంగా మరి పూర్వీకులు వ్రాసి ఉంచారు. మరి తెరవబడిన సమాధిని చూసి ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు వద్దకు వచ్చింది. సీమోను పేతురు పట్టణంలో ఉన్నాడు. పట్టణం వెలుపట సమాధుల తోట ఉంది. అక్కడ నుండి పట్టణానికి పరిగెత్తుకొని వచ్చినటువంటి మేరీ మగ్దలేనా సమాధి తెరవబడిన విషయం పేతురుకు చెప్పింది. కానీ ఆ తర్వాత మరలా ఆమె తిరిగి సమాధి ఎదుగు పరిగెత్తుకొచ్చింది. ప్రభు సమాధిలో లేడు. ఆవిడ చూసింది. చూసిన ఆవిడ వర్తమానం చెప్పి మరలా సమాధి దగ్గరికి ఎందుకు వచ్చినట్టు ఆవిడ అని అంటే, ప్రభువును ప్రేమించిన వారు, ప్రభువే లక్ష్యంగా కలిగినటువంటి వారికి ఉన్నటువంటి ఆ దృఢ సంకల్పం ఏంటంటే, ఒకవేళ నిరాశ ఎదురైనా కూడా వారు పట్టు విడవక ప్రయత్నిస్తూనే ఉంటారు. మేరీ మగ్దలేనా దగ్గర అది మనం చూస్తాం. తెరవబడిన సమాధి గురించి సమాచారం చెప్పి దుఃఖంతో ఒకవేళ ఇంటికి వెళ్ళడమో సహవాసానికి వెళ్ళడమో చేసి ఉంటుందేమో. కానీ ఈవిడ అలా చేయలే, పరిగెత్తుకొని మరలా సమాధి దగ్గరికి వచ్చి. నేడున్న మనలను గురించే మనం పరిశీలన చేసుకుంటే యథార్థంగా మనం ఒకసారి చూస్తాం, ఆ రెండోసారి మనం రాం, మనకెందుకులే అని మానేసుకుంటాం. మేరీ మగ్దలేనా అలా చేయలే, ప్రభు దగ్గరకు వచ్చి. సో ఇక్కడ ఆమె రావడంలోని ఉద్దేశం ఏంటి అని అంటే, ప్రభు యొద్ద తాను పొందినటువంటి నెమ్మది ఏందో, ప్రభు దగ్గర తాను పొందినటువంటి క్షేమం ఎంత గొప్పదో ఆమె ఎరుగును. సో మనం ప్రభు దగ్గర అలాంటి మేలులు పొందినటువంటి వారమైతే మేరీ మగ్దలేనా కంటే ఇంకా ఎక్కువగా ప్రభువును ప్రేమించబద్దులమై ఉంటున్నాం. ఈమె పొందినటువంటి మేలు ఎలాంటిది? ప్రభు ఆ రోజు అన్నారు, మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వారులారా నా దగ్గరకు రండి, ఎందుకనంటే నేనే మీకు విశ్రాంతి కలుగు చేస్తున్నాను అని. సో ప్రభు ఇచ్చే విశ్రాంతి ఎంత గొప్పదో ఆవిడ ఎరిగింది, ఆమె అనుభవిస్తుంది. ఇందుకు నిదర్శనంగా లూకాసు వార్త 8:2 ఇలా రాయబడి ఉంటుంది. 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టుకొనబడిన కొందరు స్త్రీలు, స్పెసిఫిక్గా మాట్లాడతాడు. అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేనే మరియా అని రాశాడు. ఇక్కడ చాలా స్పెసిఫిక్గా చెప్పాడు. ఏంటనంటే గతంలో తన జీవితం ఏంటో తనకు తెలుసు. ఏంటి అంటే షీ వాజ్ పొజెస్డ్ బై 7 డెవిల్స్, 7 దయ్యాలు కలిగినటువంటి ఆ స్త్రీగా ఆమెను మనం గమనిస్తాం. ఒక దయ్యం పుట్టితేనే అది తాళలేనటువంటి విపత్తు. సేనా దయ్యం గురించి చూడొచ్చు, అపవిత్రాత్మ పట్టిన వాడిని గురించి చూడొచ్చు. గొలుసులతో బంధింపబడినటువంటి వాడుగా కనబడతాడు. వాడు అగ్నిలో పడతాడో నీటిలో పడతాడో ఎలాంటి వికృత చేష్టలు చేస్తాడో మనకు చూస్తూ ఉంటాం. కొన్ని పర్యాయాలు లేఖనంలో కనబడుతుంది. మరి మేరీ మగ్దలేనాను చూసినప్పుడు ఆమె 7 దయ్యాలు పట్టినటువంటి స్త్రీగా చూస్తాం. మరి ఎంత భయానకంగా ఉంటుందో. ప్రభు ఇలా చెప్పారు, ఒక అపవిత్రాత్మను ఆయన వెళ్ళగొట్టేశారట. ఆ అపవిత్రాత్మ ఉంటేనే ఆ ఇల్లు చిందరవందరగా ఉన్నట్టుగా చూపించాడు. మరి ఆ తిరిగి వెళ్ళినటువంటి అపవిత్రాత్మ లోకంలో తనకు నెమ్మది లేని తిరిగి వచ్చి అక్కడ చూస్తే ఆ ఇల్లు చాలా శుభ్రంగా ఉండడం ఓర్చుకోలేక మరలా వెళ్ళి తనకంటే చెడ్డమైన 7 దయ్యాలు పట్టుకొచ్చినట్టుగా చెప్తారు. మరి ఆ వాక్యం చదివినప్పుడు ఒకటి ఉంటేనే అంత భయానకంగా ఉంటే 7 అపవిత్రాత్మలు ఉంటే ఎంత భయానకంగా ఉంటుంది. మరి మేరీ మగ్దలేనా అనబడేటటువంటి ఈమె జీవితంలో అలాంటి అపవిత్రాత్మలు ప్రభు తొలగించారు. సో తను ప్రభు దగ్గర పొందిన ఆ క్షేమం, ఆరోగ్యం, నెమ్మది ఆమెకు తెలుసు. కాబట్టి ఆమె జీవిత లక్ష్యమంతా ఇప్పుడు ఒకటే, నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. సో ఆమె ఈ వర్తమానం చెప్పింది. తిరిగి పరిగెత్తుకొని మరలా సమాధి ఎదుకు వచ్చింది. సమాధి బయట నిల్చుండి ఆమె ఏడుస్తున్నట్టుగా చూస్తున్నాం. దేని కొరకు ఆమె ఏడుస్తుంది ఇప్పుడు అని అంటే, మరణించినటువంటి ప్రభు అయిన యేసు దేహం కోసం ఏడుస్తుంది. ఇన్ అదర్ వర్డ్స్,
నిర్జీవమైనటువంటి దేహం కోసం ఆమె ఏడుస్తుంది. ఈరోజు ప్రాతకాల సమయంలో సమాధిని దర్శింపవచ్చినటువంటి ప్రియులారా, మనం నిర్జీవమైన దేహాల గురించే ఇంత ఏడుపు, ఇంత పట్టింపు ఉంటే సజీవుడైన దేవుని గురించి ఎలా ఏడవాలి? సజీవుడైన దేవుని కొరకు ఎంత ప్రయాసపడాలి? మనల్ని మనం ఖచ్చితంగా పట్టించుకోవాలి. మరి ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, సంఘం అనగా ఆయన శరీరం, సంఘం అనగా జీవిస్తున్నటువంటి క్రీస్తు యొక్క దేహం. మరి మరణించినటువంటి దేహాన్ని గురించి ఎంత విలాపం వస్తే సజీవుడైన క్రీస్తు యేసు ఆయన సంఘం అనే శరీరాన్ని గురించి మనకి ఇంకెంత పట్టింపు ఉండాలి? మనల్ని మనం ఖచ్చితంగా పరిశీలన చేసుకోవాలి. యేసయ్యే ఇలా అన్నాడు, నా తండ్రి ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అన్నాడు. అలాంటి ఆసక్తి ప్రజలకు కలిగి ఉండాలని లేఖనం ద్వారా నేర్చుకుంటున్నా. ఇక్కడ ఉదయకాల సమయంలో ఈ మేరీ మగ్దలేనా ఈమె 4 గంటల సాక్ష్యముగా కనబడింది సంఘానికి, సమాజానికి. ఎలా కనబడింది? మొట్టమొదటిగా ఆమెను గమనించినట్లయితే ఆమె యేసు శిలువ మరణానికి సాక్షిగా కనబడుతుంది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 50వ వచనం నుండి మనం చదువుకున్నప్పుడు, ఆ రోజున శిలువ వేయబడిన యేసును ఆవిడ చూసింది. శిలువ మీద యేసు ప్రభు పలికినటువంటి 7 మాటలను తను వింది. సో శిలువ వేయబడినటువంటి యేసు క్రీస్తుకు ఆమె సాక్షి. ఈరోజు క్రైస్తవ సంఘం శిలువ వేయబడినటువంటి యేసును గురించినటువంటి సాక్ష్యం మనం ఈ రోజున సమాజానికి అందించవలసిన వారమై ఉంటున్నాం. శిలువ వేయబడిన యేసును గురించి పౌలు గారు అన్నారు. ఏంటి అనంటే, యేసుక్రీస్తు యొక్క శిలువ సమస్తమైనటువంటి మానవాళికి దేవుని శక్తి. ఈ సత్యం నీవు ఎరిగి ఉంటే సమాజానికి సాక్ష్యం ఇచ్చే బిడ్డగానే ఉంటాం. రెండవదిగా మేరీ మగ్దలేనా ఆయన సమాధి చేయబడ్డానికి ఆమె సాక్షి. మరి మత్తయి సువార్తలోనే మనం గమనించినట్లయితే యేసు మృతి పొందిన తరువాత ఈ సమాచారం తెలుసుకుని అరిమతయి అనబడేటటువంటి యోసేపు యేసు దేహమును తనకిమ్మని తెగించి పిలాతు దగ్గరికి వెళ్ళి అడిగాడు. యేసు ప్రభువును పట్టుకోగానే ఆయన్ని ప్రేమించిన శిష్యులందరూ కూడా చెల్లాచెదురైపోయారు. మరి ఆయన వెంబడి వస్తున్నటువంటి అశ్రేష్టమైన ప్రజావాహిని కూడా ప్రభువును వెంబడించడానికి మరి తెగించలే. కానీ ఈరోజు యేసు ప్రభు మరణించినారని తెలిసిన వెంటనే అరిమతయి ప్రాణాలకు తెగించి అని దాని అర్థం. అధిపతి దగ్గరికి వెళ్ళి ఆ దేహాన్ని నాకు ఇవ్వయ్యా, ఆ దేహం నాకు సంబంధించింది అని అడగడం అంటే అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో అతడు తెగించి అని వ్రాయబడింది. ఆయన వెళ్ళాడు, యేసు దేహమును శుభ్రమైనటువంటి నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకున్న క్రొత్త సమాధిలో ఆయన దేహాన్ని ఉంచి సమాధి ద్వారానికి పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయారు. వారైతే వెళ్ళిపోయారు, కానీ ఇక్కడ మగ్దలేన మరియు వేరొక మరియు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండి ఉండిరి. సో సమాధి చేయబడ్డానికి ఆమె సాక్షి. అవును, నా ప్రభు మరణించాడు, ఆయన దేహం పాతిపెట్టబడ్డం నేను చూశాను. మరి ప్రియులరా, ఇక్కడ వీరి యొక్క ఉద్దేశం ఏంటి అనంటే, నా కోసం ప్రాణం పెట్టినటువంటి ఆయన దేహానికి నేను సంరక్షణగా ఉండాలి. మరలా చెప్తున్నాను, క్రైస్తవ సంఘం యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి అనంటే, నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తుకు నీవు సాక్షిగా ఉండాలి. పౌలు గారు ఆ మాటే అంటారు, ఐ am living for the sake of Jesus who shed his blood and died for me. నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తుకు ఆయన కొరకు నేను బ్రతుకుతున్నాను. సో నా కొరకు ప్రాణం పెట్టాడు ప్రభు, ఆయన యొక్క సమాధికి నేను ఏదైనా చేయాలి. సో ఇక్కడ పురుషులకు ఎవ్వరికీ లేనటువంటి పట్టింపు మగ్దలేనే మరియ కలిగినట్టుగా మనం చూస్తున్నాం. అందుకనే ఆవిడ పెందలకడే లేచి చీకటిగా ఉండగానే సమాధి ఎదుకు వచ్చింది. ఆయన సమాధి చేయబడ్డానికి ఆమె సాక్షి. అండ్ మూడవదిగా మనం గమనించినప్పుడు ఆమె ప్రభు సమాధిలో లేడు అనడానికి సాక్షి. ప్రభు సమాధిలో లేడు అనడానికి ఆమె సాక్షి. ఇక్కడ యోహాను సువార్త 20వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూసినప్పుడు ఆమె ఏడ్చుచు సమాధిలోనికి వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును
కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట ఆమె కనబడినట్టుగా చూస్తుంటున్నా. సమాధిలో ఇద్దరు దేవదూతలు కనబడాలి, యేసు యొక్క దేహం అక్కడ లేదు. వాళ్ళు ఎందుకు కనబడ్డారు అంటే, ఇదిగో మీరు భద్రపరుచుకున్నటువంటి యేసు దేహం ఇక్కడ లేదు, మరణించినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ లేరు, ఆయన సమాధిని జయించి లేచి ఉన్నాడు అని జీవించినటువంటి భూలోక ప్రజలందరికీ చెప్పడానికే వాళ్ళు అక్కడ ఉన్నారు. ఆయన దేవదూతలు వారు దేవుని ఆరాధించేటటువంటి వారు, నిత్యము దేవుని కార్యాలు జరిగించేటటువంటి వారు. సో ఇప్పుడు ఆ శరాపులు కెరాబులుగా ఉండి దేవుని ఆరాధిస్తున్నటువంటి స్థాయిలోనే యెషయా చూపించాడు. కానీ సమాధి అనుభవం దగ్గరకు వచ్చేటప్పటికే దేవదూతలు ఆరాధన చేసేవారు మాత్రమే కాదు, దేవునికి పరిచారకులు అనేటటువంటి సంగతి ఇక్కడ మగ్దలేనే మరియకు పరిశుద్ధాత్మ దేవుడు చూపించినట్టుగా మనం గమనిస్తుంటున్నాం. ఇక్కడ దేవదూతలు కనిపిస్తే, ఒకవేళ ఈరోజు తెల్లవారుజామున వచ్చారు, అర్ధరాత్రి కాలంలో కొందరు సమాధులు క్లీన్ చేసుకోవడానికి వచ్చారు, ఆ సమయంలో ఏదైనా ఒక ఆకారం కనబడి ఉంటే ఏమై ఉంటారు? మీరు ఒక ఆకారం కనబడి ఉంటే ఏమై ఉంటారు? సో ఇప్పుడు ఆలోచన చేయండి ప్రాక్టికల్గా. ఇద్దరు దేవదూతలు సమాధిలో కనబడితే ఒంటరి మహిళ తొంగి చూసి వారితో సంభాషించడం అనేది అసలు ఎంత ఊహకు అతీతమైనటువంటి సంగతి. సో ఇక్కడ అలా కనబడ్డారు. సో మనం భయపడతాం అనే సంగతి పక్కన పెట్టండి. రెండవది ఏం చేసి ఉంటాం అంటే వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేసేసి ఉంటాం, అయ్యా నువ్వు మహనీయుడు అని. యోహానంతటోడే దేవదూత కనబడితే దేవదూత ఎదుట సాష్టాంగపడి ప్రణామం చేశాడట. అక్కడ దేవదూతలు చెప్పిన మాట ఏంటంటే, ప్రకటన గ్రంథంలో, ఇదిగో నీవు నాకు ఇలా నమస్కారం చేయడం తగదు, ఎందుకంటే నేను కూడా నీలాంటి పరిచారకుడిని, నేను కూడా దేవదూతలైనటువంటి మేము కూడా మీలాంటి పరిచారకులమే అని. అలాంటి దేవదూతలు మగ్దలేనే మరియ కనబడ్డారు. ఆవిడ సంభాషించి శుభవర్తమానం తీసుకెళ్ళింది. మనమైతే మనోళ్ళ సమాధులను పాలరాతులు కట్టించుకోవడం కాదు, దేవదూతలు ఇక్కడ కనబడ్డారంటే సమాధుల్లోనే కాపురం పెట్టేస్తాం మనం. సో వాళ్ళకి మనకున్నటువంటి వ్యత్యాసం అంత గొప్పదే. డివైన్ అండర్స్టాండింగ్ అనేటటువంటిది కావాలి. ఇక్కడ సమాధులు దర్శింపవచ్చినాం, సమాధులను డెకరేట్ చేసుకోవడం కంటే సమాధులను మనం గౌరవప్రదంగా ఇది అలంకరిస్తున్నాం. దాని తాత్పర్యం ఏంటంటే వారు ఇక్కడ లేరు. ఆ రోజున మగ్దలేనే మరియ సుగంధ ద్రవ్యాలు తీసుకొని ఎలా వచ్చిందో నేను అలాగే వచ్చాను, కానీ నా ప్రియులు ఇక్కడ లేరు. ప్రభు లేరు సమాధిలో, నా ప్రియులను సమాధిలో లేరు. అఖిల పరిశుద్ధుల పునరుద్ధాన దినం వస్తుంది. ఆ రోజున ప్రభుతో కూడా లేపబడినటువంటి వారు ఆయన వెంట పెట్టుకొని వస్తాడు. సో మగ్దలేనే మరియ చూసినటువంటి దర్శనాన్ని చూస్తే వారు దేవదూతలు కనబడ్డారు. ఆ రోజున ఆయనకు చుట్టినటువంటి ప్రేత వస్త్రాలు అక్కడ విడవబడి ఉండటం చూశారు. అయితే ఆయన తల రుమాలు అక్కడ ఉండకుండా వేరొక చోట చుట్టి పెట్టబడి ఉండడం చూశారు. అంటే ఈ సన్నివేశం శిష్యులు కనుక చూస్తే వారికి అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది అంటే ప్రభు ఎంత డిసిప్లిన్డ్, ఆయన ఎంత క్రమశిక్షణ కలిగిన వాడు. ఈరోజు ప్రాక్టికల్గా మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. ఉదయాన్నే బరేల్ గ్రౌండ్కి వెళ్ళాలి అనే ఆదుర్దాల్లో మీరు నిద్ర మంచం లేసి పరిగెత్తారు, మీ బ్లాంకెట్ మళ్ళించి వచ్చారా, మీరు దుప్పటి మడిచిపెట్టి వచ్చారా? మీరు కనీసం చాలామందికి అలవాటు లేదు, ఉండదు. ఎందుకంటే అట్టోళ్ళు అట్లేసి పరిగెడతాం. రెగ్యులర్ డేస్లోనే మళ్ళించు, ఈరోజు ఏం మళ్ళిస్తూ ఉంటారా? అవును కదా. సో మనకున్న అలవాటు వేరు. కానీ ప్రభు ఎంత డిసిప్లైన్డ్ అని అంటే ఆ తల రుమాలు చుట్టబెట్టబడి ఉండడం చూడగానే శిష్యులకు అందరికీ అర్థమవుతుంది, ప్రభు లేచారు, ఆయన క్రమశిక్షణ కలిగినటువంటి వాడు. సో క్రైస్తవ విశ్వాస దగ్గర లోకం చూడాల్సింది కూడా ఇదే, క్రమశిక్షణ. చాలామంది కుటుంబ వ్యవస్థలో చూస్తున్నాను, పెండ్లైన కొత్తలోనే గొడవలు వస్తున్నాయి కుటుంబాల్లోనంటే అందులో ఇదొక పార్ట్. తెల్లవారే లేవరు, లేచినా పడక శుభ్రం చేసుకోరు, ఇదొక కంప్లైంట్ ఎన్ని కుటుంబాల్లో చూస్తున్నాం. సో మనం క్రమశిక్షణ అలవర్చుకోవాలి. ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఈ క్రమశిక్షణ మనం అలవర్చుకోవాలి. సో ఇక్కడ మేరీ మగ్దలేనా నా ప్రభు సమాధిలో లేడు అనడానికి ఆమె సాక్షిగా కనబడుతుంది. ఆ నాలుగో విషయం, మగ్దలేనా మరియకు ఉన్నటువంటి నాలుగవ అనుభవం ఏంటంటే ప్రభు లేచాడు అని చెప్పడానికి ఆమె మొట్టమొదటి సాక్షి. ప్రభు లేచాడు అని చెప్పడానికి ఆమె మొట్టమొదటి సాక్షి. ఆవిడ ప్రభువును ఎదుర్కొంది. ఆ రోజున
ప్రభువుని ఎదుర్కోగానే ప్రభుతో మాట్లాడిన మాట ఏంటనంటే, అయ్యా నా ప్రభువుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు, నీవు కనుక ఎత్తుకెళ్ళి ఉంటే చెప్పు, నేను మోసుకొని వచ్చుకుంటాను అంటది. చనిపోయిన పార్థివ దేహాన్ని మోయడానికి కనీసం నలుగురు లేకపోతే ఆ బాడీ లేదు. అది చిన్నవారి దేహమైనా పెద్దవారి దేహమైనా. కానీ ఈవిడ అంటది, నేను మోసుకొచ్చుకుంటాను అంటే ప్రభు పక్షంగా ఆమె ఎంత తెగింపు కలిగినటువంటిదిగా ఉంటుందో మీరు ఒకసారి ఊహించుకోవాల్సిందిగా చెప్తున్నాను. మరి ఆవిడ పెందలకడే లేచి వచ్చి సమాధిని చూడవలసింది. సమాధిని చూసిన తర్వాత నా ప్రభు సమాధిలో లేడు అనేటటువంటి సమాచారం సమాజానికి ఆవిడ చెప్పినట్టుగా మనం గమనిస్తున్నాం. ప్రియులారా గమనించండి, పేతురు యోహాను వచ్చారు. యోహాను గారు పేతురు కంటే చిన్నవాడు కనుక చాలా స్పీడ్గా పరిగెత్తి వచ్చారు సమాధి దాకా. కానీ ఆయనకు ధైర్యం చాలలేదు సమాధిలోనికి దిగడానికి. పేతురు గారు ఆ సమాధిని లోపల దర్శించారు. ఆయన పేతురు చూసి వచ్చిన తరువాత ఆ శిష్యుడు అని రాసుకున్నాడు, నేను అని రాసుకోలే యోహాను గారు. ఆ శిష్యుడు తదుపరి సమాధిలోనికి వెళ్ళి దిగి చూసి తెలుసుకొని వచ్చారు. సో గమనించండి, ప్రభు సమాధిలో లేడు అనడానికి ప్రబలమైన నిదర్శనం మగ్దలేనే మరియా. మరి గొప్ప గొప్ప వాళ్ళు మరణించారు. గొప్ప గొప్ప వాళ్ళ దేహాలు ఆయా దేశాల్లో మరి వాళ్ళు చాలా పెద్ద పెద్ద విస్తీర్ణంలో సమాధులు కట్టుకున్నారు, శిలా పలకాలు పెట్టారు, ఇదిగో పలానా వాళ్ళ సమాధి అని చెప్పుకొచ్చారు. అలాగే అమెరికా దేశంలో కూడా సర్ ఆర్లింగ్టన్ అనేటటువంటి సమాధుల తోట ఒకటి ఉంది. అందులో ఒక సమాధి మీద మరి ఒక మంచి క్యాప్షన్ రాయబడినట్టుగా మనం గమనిస్తాం. ఆ సమాధి మీద రాయబడింది ఏంటంటే, సమాధిని మనం అందరూ చూడడానికి వస్తున్నాం. సమాధిని చూడవచ్చినప్పుడు మన వాళ్ళ పేర్లు, మన వాళ్ళ గురించి పునరుద్ధార సంబంధమైన ఒక వాక్యం అక్కడ మనం రాసుకుంటాం. అక్కడ సమాధిని చూడవచ్చే వాళ్ళు ఏమి నేర్చుకోవాలి అనేది ఆ సమాధి మీద చాలా చక్కగా చెక్కబడినట్టుగా చూస్తుంటున్నాం. ఏంటంటే, యాజ్ యు ఆర్ నౌ ఐ వాజ్ వన్స్, నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు? భూమి మీద నేను కూడా ఒకప్పుడు నీలాగే బ్రతికా, నీలాగే జీవించా, కానీ తర్వాత నేను ఎక్కడున్నాను నువ్వు చూడు. రేపటి దినం కోసం ఇంకో స్టేట్మెంట్ రాశారు, యాజ్ ఐమ్ నౌ సో యూ విల్ బి వన్స్. ఈరోజు నేను ఎలా ఉన్నానో రేపటి దినం నువ్వు కూడా సమాధిలోనికే వస్తావు. లోకంలో ఎంత గొప్పోడైనా, ఎంత అయినా సరే నువ్వు కూడా ఈ స్థితికే వస్తావు. మరణించిన తర్వాత దేహం సమాధిలోనికి వస్తుంది. 3వ లైన్ రాశారు, దేర్ ఫోర్ ఓ రీడర్ ప్రిపేర్ ఫర్ దిస్. ప్రతి ప్రియమైన చదువురి, దీనికోసం నువ్వు సిద్ధపడు. ఏంటనంటే, శరీరము సమాధిలోను, ఆత్మ దేవుని యొద్దను కడపటి దినం వరకు నివాసం చేయబోతుంది. ఎంత గొప్ప అనుభవం అది. ఆ అనుభవం ఎవరిది అనంటే అమెరికన్ ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ గారిది. ఎంత గొప్ప అనుభవానికి వారు ఆ స్టేట్మెంట్ ప్రపంచానికి చెప్తున్నారో. మనం వస్తున్నాం, శిలాపలకాలు వేసుకుంటున్నాం, మనం ఇచ్చే సందేశం ఏంటి? సమాధుల తోటకు కాదుగా సమాచారం ఇవ్వాల్సింది ఇంకనూ చచ్చి బ్రతుకుతున్నటువంటి సమాజానికి, ఇంకనూ నిర్జీవమైపోయినటువంటి సమాజానికి ప్రభువుని గురించి మనం సాక్ష్యం ఇవ్వాల్సినటువంటి వారమై ఉంటున్నాం. వారు వచ్చారు, సమాధిని చూశారు. ఆ తర్వాత వారి అనుభవం ఏంటి అనంటే, వారు భయంతోనూ మహానందంతోనూ వారు సమాధి ఎదురు నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఈ వర్తమానము వారు పరిగెత్తారు. సో ఇప్పుడు వాళ్ళు అలా లోకానికి చెప్పడానికి పరిగెడుతున్న పరిస్థితుల దగ్గర వారు ప్రభువును కలుసుకున్నారు. ప్రభు వారికి ఎదురయ్యారు, ప్రభు వారిని ఆదరించారు. ఇదిగో భయపడకుడి, నేను సమాధిని గెలిచి ఉన్నాను, నేను లోకాన్ని గెలిచినటువంటి వాడును, అపవాదిని గెలిచినటువంటి వాడును, శరీరాన్ని సైతం గెలిచినటువంటి వాడును. ఈ సమాచారం మీరు సమాజానికి చెప్పండి, ఈ సమాచారం చెప్పండి. సో దూతలు ఇచ్చిన వర్తమానం అది. ఆ తెల్లవారుజామున మేరీ మగ్దలేనాకు అలాగే శిష్యులకు వారు ఇచ్చినటువంటి సందేశం ఇదే. దూత స్త్రీలను చూసి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసుని మీరు వెతుకుతున్నారు, ఆయన ఇక్కడ లేడు, ఆయన తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు, మీరు రండి, ప్రభు పండుకున్న స్థలాన్ని చూసి ఆయన ఇక్కడ లేడు అనేటటువంటి సంగతిని మీరు త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు చెప్పండి. సో ఈరోజు ప్రభు అదే లేఖనం మనకు కూడా ఆదేశిస్తున్నాడు. మనం వచ్చాం, మన ప్రియుల సమాధులను దర్శించాం,
మరి పునరుద్ధాన అనుభవంలో వారు ఉన్నారనేటటువంటి నిశ్చయత నీకు కలిగితే, మళ్ళీ చెప్తున్నా, నా ప్రియులు సమాధిలో లేరు అనేటటువంటి నిశ్చయత నీకు కలిగితే నువ్వు వెళ్ళి చెప్పవలసింది ఏంటనంటే, మేరీ మగ్దలేనా చెప్పినట్టుగా, నేను నా యేసయ్య శిలువ మరణానికి నేను సాక్షిని, నా యేసు ప్రభు సమాధి చేయబడ్డానికి నేను సాక్షిని, నా ప్రభు సమాధిలో లేడు అనడానికి నేను సాక్షిని, నా ప్రభు పునరుద్ధారుడైనాడు అనడానికి నేను సాక్షిని. ఇందాక నేను చెప్పినట్టుగా ప్రపంచ దేశాధినేతలు సమాధులన్నీ మూయబడి ఉన్నాయి, కానీ నేటికిని యేసు ప్రభువును ఉంచినటువంటి ఆనాటి సమాధి తెరవబడి ఉంది. సమాజానికి సాక్ష్యంగా తెరవబడిన సమాధి సాక్ష్యంగా కనబడుతుంది. అనగా ప్రభు సజీవుడు అని చెప్పడం, నా యేసు పునరుద్ధానుడు అని చెప్పడం. ఈ ఆనందం, ఈ అనుభవం నీదైతే ఈరోజు నీవు మిన్నకుండలేవు, తీరిగ్గా ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చోలేవు. పునరుద్ధానుడైన ప్రభువును గురించి లోకానికి ప్రకటిస్తూ నిర్జీవంగా ఉన్నటువంటి వారిని సజీవుడైన క్రీస్తు యేసుకు నడిపించేటటువంటి బాధ్యత నీవు తీసుకుంటావు. అలాంటి అనుభవానికి ఈ పునరుద్ధాన అనుభవం నిన్ను నన్ను సిద్ధపరిచి కాపాడునుగాక. ఆమెన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండునుగాక. ఆమెన్. కీర్తన సంఖ్య 152. ప్రార్థించుము. పరిశుద్ధుడు 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 అని
నిత్యము కొనియాడబడుతున్న సర్వశక్తి గల దేవా, మహోన్నతుడా, జీవాధిపతి, నీ శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామమును బట్టి నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఆరోగ్యకరమైన పునరుద్ధాన దినాన ప్రాతకాల వేళలో తండ్రి, నీ బిడ్డలైన మేమందరము ఆరోగ్యకరంగా మీ పాద సన్నిధికి కూడి వచ్చాం. నాయన, మంచి విశ్వాసంతో జీవించి నిరీక్షణతో తమ యొక్క దేహాలను వదిలిపెట్టి నీ యొద్ద నివసించుతున్న మా ప్రియులందరి ఆత్మలను గురించి నాయన మేము సంతోషిస్తూ నీ కృతజ్ఞత చెల్లిస్తున్నాం. పునరుద్ధానం కలుగునన్న శుభప్రదమైన నిరీక్షణతో మా ప్రియులను మేము ఎక్కడ భద్రపరుచుకున్నామో ఆ సమాధులను దేవా, ఆ రోజు మగ్దలేనే మరియ ఎలాగునా దర్శింపవచ్చిందో మేము కూడా అలాగ దర్శింపవచ్చాం. తండ్రి, మా ప్రియులు ఇందులో లేరనియు, వారు నీతో పాటు పాతిపెట్టబడిన అనుభవంలోనూ నీతో పాటు పునరుద్ధానమైనటువంటి అనుభవంలోనూ నీతిమంతుల ఆనందకరమైన పునరుద్ధానంలో వారు ఉన్నారని ప్రభా మేము విశ్వసించి నమ్మి నీకు కృతజ్ఞత చెల్లిస్తుంటున్నాం. మహోన్నతుడైన మా తండ్రి, సమస్త మానవాళి యొక్క రక్షణార్థమై మీరు చేసినటువంటి బలియాగం కొరకు నీకు వందనాలు. మీరు పొందినటువంటి మరణాన్ని బట్టి నీకు వందనాలు. మీరు పొందినటువంటి పునరుద్ధాన అనుభవాన్ని బట్టి నీకు కృతజ్ఞత చెల్లిస్తుంటున్నాం. నా ప్రభు సమాధిలో లేడు, ఆయన సజీవుడు గనుక రేపటి దినాన నేను మరణించినా కూడా నేను సమాధిలో ఉండను, నా ప్రభుతో పాటు నేను ఉంటానన్న శుభప్రదమైన నిరీక్షణ కూడి వచ్చిన మా అందరికీ మీరు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. పరిశుద్ధమైన దేవా, మీరు సిలువ వేయబడిన యేసును ఇక్కడ వెతుకుతున్నారు. ఆయన ఇక్కడ లేడు, ఆయన తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఈ సత్యం సమాజానికి ప్రకటించమని మీరు సెలవిచ్చారు. అదే రీతిగా నాయన ఈరోజు మీరు మాతో మాట్లాడుతున్నారు. పునరుద్ధానుడైన యేసును, సజీవుడైన యేసును మృతులలో వెతకటం ఎంత అవివేకమో మీరు మాట్లాడారు. అవును మా తండ్రి, మేము మా ప్రియుల మీద మాకున్నటువంటి మమకారాన్ని బట్టి మా దేవా, మా హృదయాలు లేఖనాన్ని గ్రహించలేనటువంటి మందస్థితికి వెళ్ళిపోయినాయి. దేవా, లేఖనాల్ని వీక్షించలేనటువంటి అంధత్వంలోనికి వెళ్ళిపోయినాం. మహోన్నతుడా మా దేవా, ఆ రోజున ఎంఐయు మార్గంలో శిష్యులతో మీరు మాట్లాడారు. లేఖనం ఎత్తి మీరు మాట్లాడినప్పుడు వారి హృదయాల్లో మంట కలుగజేసిన దేవుడు, వారి కన్నులు తెరవజేసినటువంటి దేవుడు, లేఖనాన్ని విశ్వసించేటట్టుగా చేసినటువంటి దేవుడు, పునరుద్ధాన నిరీక్షణ లేకుండా వారు ఇంటికి వెళ్తుంటే వారితో మాట్లాడి దేవా, వారికి పునరుద్ధాన నిరీక్షణ కలుగజేసినటువంటి దేవుడు. మరి అదే ప్రభువా, ఈరోజు ఉదయకాల సమయంలో కూడి వచ్చిన మా అందరికీ మీరు అనుగ్రహించిన ఆ పునరుద్ధాన నిరీక్షణను బట్టి నీకు వందనాలు. మా ప్రియులను పునరుద్ధానం కలుగునన్న నిరీక్షణతో ఇక్కడ భద్రపరుచుకున్నాం. వారి దేహాలు నిరంతరం నీతో పాటు ఆనందిస్తున్నాయి. మహోన్నతుడైన మా తండ్రి, రేపైనా ఎల్లుండైనా రేపు భవిష్యత్తులో ఏ దినాన్ని మీరు వచ్చినా నీవు ఎండబెట్టుకొని వచ్చే పరిశుద్ధుల్లో మా ప్రియులందరినీ మేము చూస్తామన్న శుభప్రదమైన నిరీక్షణ ఉదయకాల సమయంలో మీరు మాకు అనుగ్రహించినందుకే నీకు వందనాలు. తండ్రి, ఇదిగో ఇంతమంది ఆత్మీయులు, ఇంతమంది సంఘం తమ ప్రియులను ప్రేమించి దేవా మరి వారిని భద్రపరుచుకున్న చోటికి కూడి వచ్చారు. క్షేమంగా వారిని ఉదయకాలంలో మీరు తీసుకుని వచ్చారు. త్వరితగతిని ఇక్కడ నుండి వారు వెళ్ళి మా దేవా చక్కగా సిద్ధపడి పునరుద్ధాన పండుగ కొరకు, దేవాలయంలో ఆరాధన కొరకు, ప్రభు సంస్కారం కొరకు నీ బిడ్డలు సిద్ధపడి త్వరగా రావడానికి మీ బిడ్డలకు కావాల్సిన సిద్ధపాటును సమయాన్ని మీరు అనుగ్రహించండి అని మనం చేస్తున్నాను. సమస్త పరిశుద్ధుల కొరకు నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తుంటున్నాం. సమస్త దేశములందు జరుగుతున్నటువంటి ఈ ప్రాతకాల పునరుద్ధాన ఆరాధన కొరకు నీకు వందనాలు. ప్రతి చోట మీ సన్నిధి ఉంచారు నాయన. మరి ఈ దినాన్న ఎందరైతే సమాధిని దర్శింప రాలేకపోయారో వారి యొక్క ఆరోగ్యాలను బట్టో, వారి ప్రయాణ సౌకర్యాలను బట్టో, వారి బలహీనతలను బట్టో, వారి ఆర్థిక స్థితిగతులను బట్టో ఏ పరిస్థితుల్లో నీ బిడ్డలు రాలేకపోయారో మీరు ఎరుగుదురు. వారి యొక్క దుఃఖాన్ని, నిట్టూర్పును తీసివేయండి. వారి కన్నీటిని, బాష్ప బిందువును తుడిచివేయండి. నెమ్మదినివ్వండి. 7 దెయ్యాలు వదలగొట్టబడినటువంటి మగ్దలేనే మరియకు ఎంత నెమ్మదో, ఎంత సమాధానమో, అలాగా మా దుఃఖాల్లో, మా హృదయాల్లో ఉన్న దుఃఖం, నిట్టూర్పు తొలగజేసి మాకు కావలసిన పూర్ణమైన నెమ్మది, శాంతి, సమాధానం అనుగ్రహించమని మరి మా తండ్రి, నీ బిడ్డలైన మేము ఈ సమాధి అనుభవం దగ్గర నా ప్రభు సజీవుడు అన్న సంగతి మేము మొట్టమొదటిగా మా హృదయాల్లో భద్రపరుచుకొని స్థిరపరుచుకొని మరి మా దేవా సమాజానికి చెప్పడానికి, ప్రకటించడానికి కృపనివ్వండి. నువ్వు మేఘారుడుగా రానే ఉన్నావు. వేవేల దూతల పరివారంతో మహాశబ్దంతో నీవు తిరిగి రాకపోతున్నావు.
ఆ దినాన మేము నిన్ను ఎదుర్కోవడానికి సంసిద్ధత కలిగిన వారంగా ఉండటానికి నీ వెంట పెట్టుకుని వచ్చి పరిశుద్ధులు మేము కలుసుకొని నిత్యానందంలో సదాకాలం నీతో పాటు జీవించడానికి నీ బిడ్డలైన మా అందరికి కావలసిన సిద్ధపాటును అనుగ్రహించి మీరు మహిమ పొందండి అని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పడొక్కమందన్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, భూమి అందును జరుగును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము కాపుదల సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక, ఆమేన్. 286వ కీర్తన 3 వచనాలు పాడుకుందాం. నా దేవా రక్షకా, నీ చింతను ఎల్లప్పుడూ నాకిష్టము. ఏమైనా పాపములు ప్రాప్తములైనను నీ చింతనందును నా రక్షకా. అరణ్యమందున ప్రయాణిగా చారించుచుండగా దేవచిన దీవించుచున్నాను. స్వప్నమునందును నీ చింతనందును నా రక్షకా. యాకోబు రీతిగా నా మెట్లను స్వరము చేరగా జోబింపుము. నీ దివ్య రూపము నాకియమోదము. నీ చింతనందును నా రక్షకా. ఆమేన్. అందరికీ వందనాలండి. మరొకసారి మీ అందరికీ పునరుద్ధాన పండుగ శుభములు తెలియజేస్తున్నాను. మరి త్వరితగతిన మీరు వెళ్ళి మరి సిద్ధపడి ఆరాధనకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను.